ఏపీలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీని వెనుక వైసీపీ నేతల హస్తముందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సంచలన ఆరోపణలు చేశారు. క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జడ శ్రావణ్ కుమార్, ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్ల ఆర్థిక లావాదేవీలు, విదేశీ నిధులపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ధర్మం కోసం నిత్యం ఆరాటపడేటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఎవరైతే కొంతమంది సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఉన్నారో వారికి ఖబర్దార్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఉండవన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి కుట్రలు ఇక్కడ చెల్లనేమో ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కుట్రలో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వాడు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు. మరి అతను ఒక మాట చెప్పాడు, నేను జగన్ పై పోరాటం చేయడానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పాడు. నీకు 25 కోట్ల రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆస్తి నువ్వు ప్రజాక్షేత్రంలో ఆ 25 కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు సంపాదించావో, ఏ విధంగా అవినీతి చేసావో నువ్వు ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. నీ నోటితో నువ్వే 25 కోట్ల రూపాయలు జగన్ నీళ్ళు గద్దె తిప్పడానికి ఖర్చు పెట్టారని చెప్పావు. మరి ఆ 25 కోట్లకి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వే సమాధానం చెప్పాలి. జడా శ్రావణ్ కుమార్ కూడా ఈ సందర్భంగా